నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు జరిగిన కార్యక్రమంలో సినీ హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన గడ్డ గుడివాడకు రావడం తనకెంతో భావోద్వేగంగా ఉందని నాగార్జున అన్నారు. ఏఎన్ఆర్ స్థాపించిన విద్యా సంస్థలు ఎప్పుడూ తనకు ప్రత్యేకమని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం కుటుంబం తరపున 2 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. రైతు బిడ్డ అయిన ఏఎన్ఆర్కు చదువంటే అపారమైన ఆసక్తి ఉండేదన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ఈ కళాశాలను స్థాపించారన్నారు. కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అలాగే పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. గుడివాడ అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పుట్టిన గడ్డగా ప్రపంచానికి గర్వంగా చెప్పుకుంటున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. నాగార్జున ప్రకటించిన 2 కోట్లను విద్యార్థులకు ఉపయోగపడేలా సద్వినియోగం చేస్తామని ఆయన హామీనిచ్చారు. అనంతరం ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ పుస్తకాన్ని నాగార్జున ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బాస్ ఫైనల్స్ చేస్తున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి కింగ్ అంటున్నారు, మన్మధుడు అంటున్నారు, అవన్నీ కాదు. గుర్తుపెట్టుకోండి, నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి.